హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది హోమ్ మేకర్ షేరింగ్ థాట్స్. ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను నా కిచెన్లోకి తీసుకున్న కొన్ని కిచెన్ ఐటమ్స్ చూపిస్తాను. మన లేడీస్కి కిచెన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే మనం ఎక్కువ టైము కిచెన్లోనే స్పెండ్ చేస్తుంటాం కదా. వీటిల్లో కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను, కొన్ని డైరెక్ట్గా తీసుకున్నాను. ఇవి పెరల్పెట్ ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. స్టీల్ క్యాప్ జార్స్. సెట్ 6 సెట్ తీసుకోవాలి, 1 ఏమి లేవు. ఇవి సెట్ మొత్తం కలిపి 860 పడింది. ఒక్కొక్కటి 143 పడుతుందండి. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ఎయిర్ టైట్, రీయూజబుల్, అన్బ్రేకబుల్ ఉంటుంది. దీంట్లో మనం ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. పల్సెస్, దాల్, మసాలా ఐటమ్స్, పొడులు, కారపొడులు అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. చూడ్డానికి కూడా బాగున్నాయి. సిల్వర్ కలర్ క్యాప్స్ కదా, చూడ్డానికి కూడా బాగున్నాయి. 6 పెట్టాను. ఎలా ఉన్నాయో చూసి మళ్ళీ ఆర్డర్ పెడదామని. చాలా బాగున్నాయి. ఇవి అన్ని సైజెస్లో అవైలబుల్. 100 ml నుంచి 1000 ml, ఇంకా ఎక్కువే 2000 ml వరకు కూడా అవైలబుల్. ఈజీగా మనకి 1 kg పడుతుంది ఈ సైజుకి. ఇది 1400 ml సైజు. మళ్ళీ ఇంకా చిన్నవి 180 ml సైజు కూడా పెట్టాను నేను. అవి వాటిల్లో 100 గ్రామ్సే పట్టింది. దీంట్లో 1 kg వరకు ఈజీగా పట్టిద్ది. ఈ 6 సరిపోలేదండి, మళ్ళీ ఇంకొక సెట్ ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. మీకు కూడా నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అమెజాన్లోకి వెళ్ళి పెరల్ప్లెట్ స్టోరేజ్ కంటైనర్స్ అంటే వచ్చేస్తుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ నేను రైస్ డిస్పెన్సర్ ఆర్డర్ పెట్టానండి. ఇది అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. 1650 పడింది ఇది అమెజాన్లో. ఇది రెడ్ కలర్ది, ఇంకా రౌండ్ షేపు అలా కూడా ఉన్నాయి. నాకు ఇది నచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇది చూశాను, నాకు ఇదే నచ్చింది, ఇదే ఆర్డర్ పెట్టాను. ఇది 10 kgs అండి. దీని స్టోరేజ్ 10 kgs. ఇది సిగ్నోరావేర్ రెడ్ కలర్ రైస్ డిస్పెన్సర్ అండి. దీని కెపాసిటీ 10 kgs. దీంట్లో రైసే కాదు, మన పల్సెస్, కందిపప్పు, మినప్పప్పు అలాంటివి కూడా స్టోర్ చేసుకోవచ్చు. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ అండి. మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది క్వాంటిటీ ఎంతవరకు ఉంది, అయిపోయిందా లేదా అని మనకి బయటకు కనిపిస్తూ ఉంటుంది. ఎయిర్ టైట్. ఇలా బయట కంటే దీంట్లో రైస్ వస్తాయండి, మనకి ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి. ఇది కూడా చాలా బాగుంది, కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది విడిగా షాప్లో తీసుకున్నానండి. 2 కుక్కర్లు సెట్టే. ఫ్రిడ్జ్, కుక్కర్, శాండ్విచ్ మేకర్, ఈ 3 కాంబో ఆఫర్ అండి. ఈ 3 కలిపి 40,000. ఇందులో 2 కుక్కర్లు వస్తాయి, ఒకటే లిడ్ వచ్చింది. 3 లీటర్స్ కుక్కర్ ఒకటి, 2 లీటర్స్ కుక్కర్ ఒకటి, ఒక లిడ్, ఈ 3 వస్తాయి. ఫ్రిడ్జ్తో పాటు కాంబో ఆఫర్లో వచ్చిందండి ఇది. ఇది లోకల్ కంపెనీ అనుకుంటా, విజయలక్ష్మి అని ఉంది. ఇది ఇంకా నేను ట్రై చేయలేదండి. పైన స్టెయిన్లెస్ స్టీల్ లాగా ఉంది, లోపల వైట్గా ఉంది. మరి ఇది ఏ మెటీరియల్లో తెలియట్లేదు, ట్రై చేసి చెప్తాను కుక్కర్లు ఎలా వర్క్ అవుతున్నాయో ఏంటో. ఇవి చిన్న కుక్కర్లు అయితే మళ్ళీ కావాలంటే పెద్ద కుక్కర్ మళ్ళీ తీసుకోవచ్చులే అని చెప్పి నేను కాంబో ఆఫర్ తీసుకున్నాను. ఒకవేళ మనం ఇది తీసుకోకపోతే ఫ్రిడ్జ్ 38,000కి వస్తుంది. ఈ 3 కలిపి తీసుకుంటే 40,000కి వస్తుంది. వీటిల్లో చిన్న కుక్కరు 2 లీటర్స్ది అయితే మనం పప్పు వండుకోవడానికి, కర్రీస్ వండుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఈ పెద్ద కుక్కర్ అయితే 1 kg వరకు బిర్యానీ, 1 pot రెసిపీస్, పొంగల్, హాట్ పొంగల్ ఇలాంటివి చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అప్పుడెప్పుడో కుక్కర్ తీసుకున్నాను కానీ పెళ్ళైన కొత్తల్లో అది పాడైపోయిందండి, అందుకని తీసుకున్నాను. చాలా బాగున్నాయి, చూడ్డానికైతే చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి శాండ్విచ్ మేకర్ అండి. ఇందాక చెప్పాను కదా కాంబో ఆఫర్లో వచ్చింది అని, అందులో ఇది ఒకటండి. ఇది బటర్ఫ్లై కంపెనీ బ్లాక్ కలర్ శాండ్విచ్ మేకర్.
ఇంతవరకు ఎప్పుడు శాండ్విచ్ డైరెక్ట్గా చేయలేదండి. ఎప్పుడైనా తినడమే కానీ ఎప్పుడు చేయలేదు. ఒకసారి ట్రై చేయాలి శాండ్విచ్ మేకర్ మీద. ట్రై చేసినప్పుడు వీడియో చేస్తాను. ఇవి మా ఇంటి దగ్గర ఎలక్ట్రానిక్ షాప్లో తీసుకున్నామండి. ఈ 3 కాంబో ఆఫర్లో. ఫ్రిడ్జ్ వచ్చేసి శాంసంగ్ డబల్ డోరు 300 లీటర్స్ కెపాసిటీ అండి. ఇది లైట్ వెయిట్లో ఉందండి. ఈజీగానే క్యారీ చేయొచ్చు. ర్యాక్ లోపల పెట్టేసుకొని మనకు అవసరమైనప్పుడు బయటకు తీసుకోవచ్చు. మళ్ళీ మన పని అయిపోగానే లోపల పెట్టేసుకోవచ్చు. ఈజీగా ఉంది క్యారీ చేయడం. శాండ్విచ్ మేకర్ ఓవరాల్ లుక్ అయితే ఇదండి. దీని ప్రాసెస్ ఇంకా నాకు తెలీదు. చూశాక ట్రై చేశాక మళ్ళీ వీడియో చేస్తాను. ఇలా ఓపెన్ చేసుకొని దీంట్లో అయితే శాండ్విచ్ మనం ప్రిపేర్ చేసిన శాండ్విచ్ అంతా పెట్టి క్లోజ్ చేసి అప్పుడు స్విచ్ ఆన్ చేయాలి. డైరెక్ట్ శాండ్విచ్ చేసిన వీడియో మళ్ళీ ఈసారి చూపిస్తాను. నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇవి కూడా నేను అమెజాన్లోనే ఆర్డర్ పెట్టానండి. ఈ ఫ్రిడ్జ్ స్టోరేజ్ కంటైనర్స్ అండి. అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాను. సెట్ 4. దీని కాస్ట్ వచ్చేసి 599. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. 8 టైట్. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యూజ్ అవుతుంది. బాగా క్లమ్జీగా ఉండకుండా మనకి పైకి కనిపిస్తుంది ఏ ఐటెం తీసుకోవాలి ఏంటి అని. ఇందులో అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ పల్సెస్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇది రైస్ కర్రీస్ డిష్ అవుట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. మనం జర్నీస్లో ఫుడ్ క్యారీ చేయడానికి కూడా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఐటెం వచ్చేసి కడాయి అండి. ఇది కూడా మా ఇంటి దగ్గర షాప్లోనే తీసుకున్నాను. డైరెక్ట్గా చూసి తీసుకున్నాను. ఇది ఫ్రైస్కి డీప్ ఫ్రైస్కి యూజ్ అవుతుందని పెద్దదే తీసుకున్నాను. నా దగ్గర చిన్నది ఉంది. అదే ఎలాగోలా మేనేజ్ చేసేస్తున్నాను. డీప్ ఫ్రైలు చేయడానికి అస్సలు అది సరిపోవట్లేదు. ఈ లిడ్ సపరేట్గా తీసుకున్నాను. ఇది 200 లోపు 180 అలా పడింది. కడాయి వేరే, అది 900 పడింది. ఇది స్ట్రైనర్ అండి. ఇది 80-100 పడిందండి. ఇందులో చిన్నవి పెద్దవి సైజెస్ ఉన్నాయి. సైజుల్ని బట్టి కాస్ట్ మారుతుంది. ఈ 3 ఒకేసారి ఒకే దగ్గర తీసుకున్నాను. ఇవన్నీ నేను తీసుకున్న ఐటమ్స్. ఇదేమో రైస్ స్టోరేజ్కి రైస్ డిస్పెన్సర్. ఇవి ఫ్రిడ్జ్లో స్టోరేజ్కి, ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అవి స్టోర్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అది. ఇవేమో కుక్కర్లు. ఇవి ప్లాస్టిక్ స్టోరేజ్ కంటైనర్స్, కిచెన్లో ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి. శాండ్విచ్ మేకర్, డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి, లిడ్. ఇవన్నీ కొత్తగా నేను నా కిచెన్లోకి తీసుకున్న ఐటమ్స్. నేను తీసుకున్న ఐటమ్స్ మీకు నచ్చాయో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.